గుడ్ మార్నింగ్ ఇవాళ గుడ్ మార్నింగే. సో అందరికి నమస్కారం. ఈరోజు వచ్చేసి థాయిలాండ్లో డే 9 9వ రోజు. సో ప్రస్తుతం నేను పుకెట్లో ఉన్నాను, థాయిలాండ్ పుకెట్లో. సో ఈరోజు టూర్ వచ్చేసి ఫీఫీ ఐలాండ్స్ వెళ్తున్నాను. ఆ టూర్ ప్యాకేజ్ వచ్చేసి ఫీఫీ ఐలాండ్స్, మాయా బే అండ్ కాయ్ ఐలాండ్స్ టూరు ప్యాకేజ్ ఇది. నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. అదంతా చెప్తాను ఇప్పుడు ఏంటనేది ప్రాసెస్. నేను బుక్ చేసుకున్నా. అంటే ఇది ఎలా బుక్ చేసుకోవాలంటే, ఫర్ సపోజ్ మనం రేపు ట్రావెల్ చేస్తాం అనుకోండి, ఆ ముందు రోజు 8 o'clock నైట్ 8 o'clock ముందులోపు చేసుకోవచ్చు. నేను చూసిన దానిలో నేను ఒక 10-15 వెబ్సైట్లు చూశాను. అన్నిట్లోనూ నాకు ది బెస్ట్ డీల్ అనిపించింది ఏంటంటే PhuketIslandTours.com. నేను చెప్తాను, మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తాను మొత్తం. PhuketIslandTours.comలో వాళ్ళు 2 ప్యాకేజీలు ఇచ్చారు. ఒకటి బడ్జెట్ టూర్, ఫీఫీ ఐలాండ్స్, మాయా బే అండ్ కాయ్ ఐలాండ్స్ బడ్జెట్ టూర్ అని ఒకటి, అది 1100. ఇంకోటి వచ్చేసి లేజీ టూర్ అంట. లేజీ, ఫీఫీ ఐలాండ్స్, మాయా బే, కాయ్ ఐలాండ్స్ అదొకటి. ఈ రెండింటికి 300 బాట్స్ డిఫరెంట్ ఉంది. అంటే నేను తీసుకున్న ప్యాకేజ్ ఆన్లైన్లో 1100 పే చేయాలి. లేజీదేమో 1400 పే చేయాలి. సో 300 బాట్స్ డిఫరెన్స్. అంతా టూర్ అంతా ఒకటే, అందరినీ ఒకసారి కొడతాడు. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 9:30 అయింది. 10:30కి ఇంకొక గంటలో బయలుదేరుతాం. సో ఈ ప్యాకేజీలో ఏంటంటే మార్నింగ్ రాగానే మన హోటల్ నుండి పికప్ చేసుకుంటాడు, మళ్ళీ మన హోటల్ దగ్గర దింపేస్తాడు. టూర్ అయిపోయిన తర్వాత ఇవాళ మొత్తం వాడే టేక్ కేర్ చేసుకుంటాడు. వాటర్ మొత్తం ఇలా రాగానే నేనున్న హోటల్ నుండి ఒక 8 kilometers డిస్టెన్స్లో ఒక వ్యాన్లో తీసుకొచ్చాడు. మేము 12 మంది ఉన్నాం వ్యాన్లో. సగం మంది దేశీగాలమే, ఇండియన్సే. ఇక్కడ రాగానే ఇదిగో ఇప్పుడు దింపాడు. ఎహ్మద్ చూసారు జనం. ఈ జనంలో సగం మంది ఇండియన్సే ఉన్నారు. వాళ్ళు కూడా రకరకాల ఏజెంటుల ద్వారానో బుక్ చేస్తున్నారు. సో నేను వన్స్ ఇక్కడ రాగానే ఏంటంటే వ్యాను ఆ పర్టికులర్ షాప్ ముందు దింపుద్ది. సో వాడు ఏంటంటే ఏజెంట్, వాడు ఇక్కడ ఒక టూర్తో టై అయిపోయాడు. నేను చేసుకున్నదేమో AM ట్రావెల్ అండ్ టూర్. సో వాడు వచ్చి వీడి ముందు దింపుతాడు. వీడి దగ్గర ఫామ్ అక్కడ ఆల్రెడీ మన నేమ్ ఉంటుంది. ఆన్లైన్లో బుక్ చేస్తే మన పేరు, ఫోన్ నెంబరు, ఎక్కడ నుండి పికప్ చేసుకున్నాము, ఏ హోటల్ నుండి పికప్ చేసుకున్నాము, మన ఫోన్ నెంబర్ అంతా ఉంటుంది. అంటే డీటెయిల్స్ రాగానే మనకి ఇలాంటి ఓ బ్యాండ్ ఇస్తాడు. కనబడుతుందా? ఇదిగో ఇలాంటి బ్లూ బ్యాండ్. దీనిలోనే ఇంకో టైప్ ఉంది. ఇదేమో సగం మంది తీసుకున్నారు. అంటే నేను తీసుకున్న బడ్జెట్. ఇంకోటేమో ఆరెంజ్ కలర్ బ్యాండ్ ఇస్తున్నాడు. అందరినీ ఒక దానిలో తీసుకెళ్తారు. మేబీ ఆరెంజ్ కలర్ బ్యాండ్ ఏంటంటే స్నార్కెలింగ్, ఇవి సముద్రంలో దిగి కొంచెం ఎక్స్ట్రా ఫీట్లు చేయడానికేమో. అంతా ఒకటే బోటు. అంతా ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ 10:30కి డిపార్చర్ అయ్యి ఈవినింగ్ మళ్ళీ 6కి ఇక్కడ రావటం అన్నమాట. సో మొత్తం అంతా వాడే చూసుకుంటాడు. సో ఇక్కడ రాగానే నేను 1100 ఆన్లైన్ పే చేశాను. ఇక్కడ రాగానే 500 బాట్ ఇక్కడ పే చేశాను క్యాష్. ఎందుకు 500 బాట్ అంటే, మీకు ఏ ఏజెన్సీ తీసుకున్నా ఆన్లైన్లో నేషనల్ పార్క్ ఫీ కట్టించుకోరు. సో నేషనల్ పార్క్ ఫీ వచ్చేసి ఫీఫీ ఐలాండ్స్ దగ్గర 400 బాట్స్. సో అది అందరూ కంపల్సరీ చేయాలి. చాలా వెబ్సైట్లు ఏంటంటే కొన్ని చూపిస్తుంది విత్ బాట్స్తోనే నేషనల్ పార్క్ ఫీ కూడా ఇంక్లూడ్ చేసి చూపిస్తుంది. కాకపోతే నేను అన్నీ రీసెర్చ్ చేసి ఒక 2-3 గంటలు కూర్చొని రీసెర్చ్ చేసి అన్నీ చేసింది ఏంటంటే, ప్రతి ఒక్కటి 1600-1700 నుండి స్టార్ట్ అయ్యి 3000 ఇక రేంజ్ వెళ్ళిపోయింది. ప్రైవేట్ టూర్లు 30,000-40,000 బాట్లు కూడా ఉన్నాయి టూర్స్. దాంట్లో 600 బాట్లు అయింది మొత్తం. ఆ 100 బాట్లు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అనమాట. పుకెట్ టౌన్లో ఏరియా బట్టి వాడు ఫిక్స్ చేశాడు. నాకేంటంటే అప్ అండ్ డౌన్ 100 బాట్స్ పడింది. సో అది మొత్తం 1600 బాట్లు అంటే మన కరెన్సీలో 3,700 రూపాయలు. ఇవాళ అంతా వాడే. ఇదేంటంటే దీనిలో వాడే స్పీడ్ బోట్లో తీసుకురావటం. ఈ ఐలాండ్స్, ఫీఫీ ఐలాండ్స్, మాయా బే, వైకింగ్ కేవ్, ఇంకా మొత్తం అన్నీ చూపిస్తాడు. మంకీ ఐలాండ్ అని రకరకాలు ఉంది అక్కడ టూరు. సో వీడు AM ట్రావెల్ అండ్ టూర్తో పికప్. నేను చూసిన డీటెయిల్స్లోనూ ఇది నాకు బెస్ట్ అనిపించింది. ఏంటంటే
1100 + 500 1600 అయిపోతుంది. నేను చూసిన వాటిలోనేమో 1900 ప్లస్ ఈ 400 500 అవుతుంది కదా. 1900 + 5 ఎంత 2400. సో వేరియేషన్ చూసుకుంటే 900 తేడా ఉంది మొత్తం మీద. 800 900 అంటే యావరేజ్ చెప్పగలను. నేను ఈ ఫుకెట్ ఐలాండ్ టూర్స్.com వెబ్సైట్లో బుక్ చేసుకున్న దానికి మిగతా వెబ్సైట్లకి 500 నుండి 800 రూపాయలు డిఫరెన్స్ ఉంది. 600 నుండి 1000 రూపాయలు 1000 బాట్లు డిఫరెన్స్ ఉంది. 600 నుండి 600 to 1000 బాట్స్ డిఫరెన్స్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 2000 డిఫరెన్స్ ఉంది. 2000 రూపాయలు చూడండి. 600 నుండి 1000 బాటిల్ డిఫరెన్స్ ఉందంటే ఇది ఇదే బెస్ట్ అని చెప్పను. ఇంకా రకరకాల ట్రావెల్ ఏజెంట్లు ఉంటారు, చూసుకోండి. బట్ కాకపోతే జస్ట్ సజెషన్ అనమాట. ఇదే మీరు ఇక్కడికే రావాలి, ఇక్కడికే చేసుకోవాలని చెప్పట్లా. నేను రీసెర్చ్ చేసిన దానిలో ఇప్పుడు ఏంటంటే మినిమమ్ ఇక దేశీ ఏజెంట్లు ఉంటారు కొంతమంది ఇక్కడ, వాళ్ళ ద్వారా వెళ్తే 1400 1500 ఛార్జ్ చేస్తారు. అది పెద్ద డిఫరెన్స్ అనిపించలా. ఇదేంటంటే మొత్తం నేను చేసుకున్న దానిలో టూర్ మొత్తంలో ఇప్పుడు ఇక్కడున్న దానిలో చెప్తే నమ్మరు. నా ముందు ఒక 100 మంది ఉన్నారంటే 100 మందిలో 60% ఇండియన్సే ఉన్నారు. మొత్తం నార్త్ ఇండియన్సే, సౌత్ వాళ్ళు ఎవరు లేరు, నేను ఒక్కడనే. మొత్తం నార్త్ ఇండియన్స్ ఉన్నారు, పంజాబీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ తర్వాత వచ్చేసి చైనీస్ వాళ్ళు ఉన్నారు. సో మనమే మెజారిటీ దీనిలో ఈ ట్రావెల్ ఏజెంట్ ద్వారా బుక్ చేసుకున్న దానిలో. మరి వాళ్ళు ఏ ఆన్లైన్లో బుక్ చేస్తున్నారు, ఎక్కడ బుక్ చేస్తారో తెలియదు. కానీ ఏ చేస్తున్నారు ఇక్కడ రెండు బ్యాండ్లు ఇస్తున్నారు. ఇప్పుడు నాకేమో బ్లూ బ్యాండ్ ఇచ్చారు, ఇంకొకరికేమో అక్కడ రాగానే ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర మీ జనాలు కనబడుతున్నారా, ఎంట్రన్స్ దగ్గర ఒక టేబుల్ పెట్టి ఉంటుంది. ఆ టేబుల్ దగ్గర మన డీటెయిల్స్ ఆల్రెడీ ఉంటాయి, ఒక పేపర్ మీద ప్రింట్అవుట్ అయిపోయి ఉంటాయి. అక్కడ ఏంటంటే మన ఏజ్, మన పాస్పోర్ట్ నెంబరు, మన నేషనాలిటీ, మన పేరు, మన సంతకం తీసుకుంటారు. డ్యూ అమౌంట్ ఏమంటే తీసుకుంటారు. నా దగ్గర డ్యూ అమౌంట్ 500. ఆ 500 ఎందుకు కన్ఫర్మ్ తీసుకుంటా అడిగాను నేను. ఏంట్రా అంటే అది నేషనల్ పార్క్ ఫీ ప్లస్ ట్రాన్స్పోర్ట్ 500 అన్నాడు. ఓకే అన్న. ఎందుకంటే మనం నాకు వెబ్సైట్లో మెన్షన్ చేసిందేమో ఐలాండ్లో తీసుకుంటాడు నేషనల్ పార్క్ ఫీ అని. అక్కడ పే చేస్తుంది, ఇక్కడ పే చేస్తుంది. మనం ఒక బ్యాండ్ ఇచ్చాడు, ఈ బ్యాండ్ చూసుకుని వెళ్ళిపోవడమే. సో దీనిలో ఏంటంటే మార్నింగ్ రాగానే ఇక్కడ ఈ పాయింట్ నుండి వీడు స్పీడ్ బోట్ తీసుకెళ్తాడు. అందరినీ ఇక్కడ కూర్చోబెట్టు ప్రస్తుతం. ఇంకా 45 మినిట్స్ ఉందన్నమాట, 40 మినిట్స్ ఉంది. రాగానే ఇప్పుడు నా యాంగ్లో అయితే రిఫ్రెష్మెంట్స్ అంటే కొంచెం చైనీస్ టైప్లో ఉన్నాయి. అంటే ఎలాగంటే 2 రకాల బిస్కెట్లు, క్రీమ్ బిస్కెట్లు టైప్లో ఇచ్చాడు. చూపిస్తాను అండి. సో ఇవి బిస్కెట్లు ఎంతైనా తినచ్చు, మీ ఓపిక. ఫస్ట్లో ఏమో మూల కనబడుతున్నాయి కదా, అవి ఒక 4 రకాల బిస్కెట్స్, ఏదో బ్రిజల్స్, బ్రెడ్ విత్ 3 టైప్ ఆఫ్ జాము. దాన్ని మీరు టోస్ట్ చేసుకోవచ్చు. ప్లస్ కాఫీ కావాలంటే కాఫీ, టీ కావాలంటే టీ, లేకపోతే మైలో, హార్లిక్స్ టైప్ అనమాట. అది సో బూస్ట్ లాగా అదొకటి. ప్లస్ కోల్డ్ డ్రింక్స్, వాటర్ మెలన్, లెమనేడ్ అనుకుంటా, చోవర్ని ఇచ్చాడు. సో ఇది రిఫ్రెష్మెంట్స్. మార్నింగ్ రాగానే ఇక బ్రేక్ఫాస్ట్ అనుకోండి, ఇది లిమిట్ లేదు, మీ ఓపిక అంత ఎంత రాచ్చు. సో జస్ట్ నేను 2 బ్రెడ్స్, 2 బిస్కెట్లు, కాఫీ తీసుకున్నా. సో మధ్యాహ్నం ఈ ఫీఫీ ఐలాండ్స్ లంచ్ కూడా వాడే ప్రొవైడ్ చేస్తాడు. ఆన్ ది వేలో ఆ బోట్లోనే ఉంటాయంట కొన్ని రిఫ్రెష్మెంట్స్, స్నాక్స్, డ్రింక్స్ వాడు మళ్ళీ ప్రొవైడ్ చేస్తాడంట త్రూ అవుట్. మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా స్నాక్స్ ప్రొవైడ్ చేస్తాడు. సో లంచ్ మొత్తం ఇది చూసుకుంటాడు. లంచ్లో మళ్ళీ నాన్ వెజ్ ఆప్షన్ ఉంది, వెజ్ ఆప్షన్ ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి క్లియర్ మెన్షన్ చేస్తాడు. అయితే మ్యాక్సిమం నాన్ వెజ్ ఆప్షన్ ఉంటుంది. కొంతమంది అందరూ నాన్ వెజ్ తింటారు కదా, సో వెజ్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళకి కూడా వెజ్ ఆప్షన్ ఉంది. సో నేను చూసిన బాగా నా పరిధిలో నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ఇది 1500 తక్కువ రాదు ఈ టూరు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఇంతమంది అందరు చూడండి నా యాంకం అలా ఇక్కడ కూర్చుని. వీళ్ళల్లో సగం మంది ఇండియన్స్ ఉన్నారు, సగం మంది ఇండియన్స్ ఫ్యామిలీస్. అనౌన్స్మెంట్ ఇస్తున్నాడు. Right, everybody, first of all, I would like to say good morning. Good morning. Good morning! Announcement is sorry to wake you up
Okay, everybody, welcome all of you to join with our company. To our company name, please remember AM Travel and Tour అది Company. మనకి ఇచ్చారు కదా బ్యాండ్ ఏఎం ట్రావెల్ అని, సో అది మెన్షన్ చేస్తున్నాడు. ఇదిగో నాకు ఇచ్చిన బ్యాండ్ ఉంది కదా, సో ఇది బ్లూ బ్యాండ్. దీని మీద ఏంటంటే వాటి ట్రావెల్ ఏజెన్సీ పేరు ప్లస్ వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేశాడు. సో నాకు ఇచ్చింది బ్లూ బ్యాండ్. ఇక్కడ కూర్చున్నాళ్ళలో ఆరెంజ్ బ్యాండ్ ఉంది ప్లస్ ఎల్లో బ్యాండ్ ఉంది. 3 రకాల బ్యాండ్లు ఉన్నాయి. మరి ఆ 3 రకాల బ్యాండ్ నాకు తెలిసి మీకు ప్రైస్ ఇంక్రీజ్ అయిన కొద్దీ స్విమ్మింగ్ కోసమో లేదంటే స్నార్క్లింగ్ కోసమో తీసుకుంటారు. సో నేను స్నార్క్లింగ్ ఏమీ చేయను, అలాంటి సాహసాలు చేసే ఏజ్ కాదు, అంత ఉత్సాహం ఎవరికి లేదు ఇప్పుడు. సో ప్రస్తుతం ఏంటంటే సో ఇది మ్యాటర్. వాడు మెన్షన్ చేస్తాడు, అది చూపిస్తాను. This band, I mean same color. We also separate for you two guys. One boat we have for you, one tour guide. Okay. And after this, everybody, the first destination. Now we are directly to PP Island. First PP, we go to visit PP Don. From here to get there, 1 hour. When we reach to there, everybody, first point we go to visit Monkey or Monkey Beach. This kind of monkey we call macaque longtail, wild animal, not belong to people. Okay, they live themselves. Okay, so here everybody actually, we are no need to take you down to the beach because now the monkey very get hungry, very easy to get hungry because the weather, the world change. Okay, the monkey. Now we are going to we are going to center beach of PP Don. PP Don. This is a PP Don. PP Don is so many people live on this island. This is a center beach, everyone. Okay. So today we go have lunch here. This bay called Tonsai Bay. Big harbor in the middle, but we stop our boat to the beach. Okay. Everybody, when we go to the beach, we have a question. Okay, if someone not interested to go to snorkeling like this, look at this picture. This is snorkeling. This is not same scuba diving, huh? This is snorkeling. Snorkeling include for your ticket. Snorkeling is free. Okay, but if you don't know how to swim, it's very difficult to go. Okay, but you can go, but you lose control all the time. Okay, so. On the boat, everybody, so we provide for mask, life weight, life jacket. That's it. And we go to the shallow area to take you by boat, go to snorkeling. If you don't want to go to snorkeling when we landing to the beach, everybody, when we landing to the beach here, please get on the island. Okay? If you want to do snorkeling, please stay the boat because after that we will take you go to snorkeling by boat in the sea. Okay? So, if you think you don't know how to swim, you can do diving or not. This is a diving, okay? This is not include for your ticket. This activity you have to pay extra, 2,000 baht per person, okay? And so many things on you. You have many things, small equipment on you, okay? Then you need 1 hour. If you want to go to snorkeling and diving, not impossible. You have to shoot one activity. But snorkeling, never mind. When we go to last island, everybody. Last island, this one called Kai Island. You don't know how to swim. You just walk from the beach to deeper water about this. Don't know how to swim, easy to do it yourself or control. On your control. But if we don't, we jump from our boat. Jump like this. The water will be going about 6 or 7 meters. Of course, you cannot stand it. But if you do snorkeling from Kai Island, you walk from beach and you can see the fish and you can see coral. Okay, that's I would like to recommend. But diving, everybody, if you want to do now, you have to booking with your tour guide and you can ask him which color your tour guide and then you are booking. You know why? Because sometimes when we reach to the island, is so many people. Okay, 1 hour only we have time. Okay, that time not enough. Okay, if you want it, you go to diving. You have lunch, you have. But
we are take away for you. It for you convenient because time not enough, okay? So if you don't book it now, nah, over there later. We don't know you can do or not. Actually, you can buy today more than 2,000 baht, nah, 2,500. But if you book it from here, we gonna help you just 200 baht, okay? Alright, very good job. Even don't know how to swim, you can do easy. Even you don't have license, you can do easy. Okay, because they are dry dive from the beach, from the island to deeper water, 10 meters maximum. Okay, they are quality. Everybody don't be worried. They are the first of the company diving party. Party, 100% quality. After this, and everybody. So when you all together about 12 o'clock, or maybe something changed to 2 night, I will let you know again later. After PP dawn, everybody, so please remember what time you come to have lunch. Our restaurant name, Aridatu. Remember, Aridatu, okay? Pilik Lagoon or Blue Lagoon. Blue Lagoon, everybody, we so far we do more swimming. Now, if someone not interested to stay on the boat inside, okay, we have one activity to recommend to you. This one wood boat, this one lobtail boat, I don't know what you call, but this one good for take a rest, take a picture, take a photo. We will take you go around everywhere in the bay. Okay, why famous now? Many people do that because one of superstar, Hollywood star, she been here making a video and then put on TikTok. That's why many people follow her now. Okay, if you want to do booking with your tour guide as well. Okay. And also on that long tail there, you can have 30 minutes, stay inside for 40 minutes, swimming again, and then we go to Maya Bay, Maya Beach, just another side. This is a Pilik Lagoon, and then we go to Maya Bay. Maya Bay now we not in trans from Maya Bay to the beach. Okay, because they are protect for the marine life. Now they grow many young coral inside. They are put the line. It's meaning don't go over the line. Now don't in trans. We in trans another side. We are going to Lok Sama Bay. Drop you there and then we go by walk you to Maya Bay. Maya Bay today, Maya Bay only 5 minutes. Okay, then same way back out. We will have here for 45 minutes. Then everybody we are take you to last island, Thai Island near Phuket. From here to it there 40-45 minutes on this island picture. We reach today, we stay there until 5 o'clock. About 1 hour. Okay? What activity? Someone you want to do snorkeling, but from beach. Okay, you can do swimming, take a rest, and have the beach bar. Enjoy your cocktail, beer, whatever, and just keep for the last island. Okay? From last. ఇది విన్నారు కదా, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఫస్ట్ మనం వెళ్ళేది ఫీఫీ ఐలాండ్స్లోనే మంకీ ఐలాండ్కి. మంకీ ఐలాండ్ తర్వాత లంచ్కి అదే ఫీఫీ డాన్ ఐలాండ్లో వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు లంచ్. సో అక్కడికి 12:30కి అలా వెళ్తామంట. సో అక్కడ నుండి నెక్స్ట్ వైకింగ్ కేవ్. ఆ వైకింగ్ కేవ్ని ఎవరో ప్రైవేట్ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. సో దాని ఏంటంటే లోపలికి వెళ్తాం లేదు, బయట నుండి చూడటమేనంట. సో వీ కెన్ టేక్ పిక్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అక్కడ నుండి పీలే లగూన్, బ్లూ కలర్ లగూను అక్కడ తీసుకెళ్తారు. అక్కడ నుండి మాయాబే, మేబీ 3 అవుతుంది అనుకోండి మాయాబే. మాయాబేలో అక్కడ కొంతసేపు దిగి చూడొచ్చంట. సో మాయాబే అయిపోయిన తర్వాత మళ్ళీ ఖాయ్ ఐలాండ్, లాస్ట్కి ఖాయ్ ఐలాండ్, అక్కడ ఒక 40 మినిట్స్ తర్వాత మళ్ళీ 5:30కి రిటర్న్ అంట. సో అది మొత్తంగా అది షిప్లోనే, అదే ఆ బోట్లోనే టాయిలెట్ ప్రొవైడ్ చేస్తాడు, ప్లస్ రిఫ్రెష్మెంట్ కూల్ డ్రింక్స్, కోక్, వాటర్ అని ప్రొవైడ్ చేస్తాడు ఫ్రీగానే. సో అది మ్యాటర్. సో ఇక ఏంటంటే 5 నిమిషాల్లో బయలుదేరుతాం. ఇక అది దాని తర్వాత నుండి ఏదంటే మొత్తం మళ్ళీ కంటిన్యూ చేస్తాను రికార్డింగ్.